హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను చిక్కుడుకాయ మటన్ వండి మీకు చూపించాలని అనుకుంటున్నానండి. అయితే మొదట స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టండి, ఆయిల్ వేసుకుందాం. మేమైతే వాడతామో రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది ఎస్టేజ్ నుంచి కొనుక్కుంటాము. ఇది చాలా మంచిది, గ్యాస్ట్రిక్ అది కూడా రాదు. మాకు బాగా ఉపయోగపడిందండి. అయితే స్టార్టింగ్ మాంసము చిక్కుడుకాయలు శుభ్రం చేసుకుని దగ్గర పెట్టుకుంటామండి. తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక పెద్దవైతే ఒక 3, చిన్నవైతే ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటామండి పెనంలోని, మరిగిన నూనెలోని. తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు ఉడికేటప్పుడే నేను ఏం చేస్తానంటే మాంసానికి సరిపడిన సాల్ట్ వేసుకుంటానండి. దానివల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. అంతేకాకుండా కూరకి ఉల్లిపాయలు టేస్ట్, ఉల్లిపాయల్లోని కూర ఉడికేటప్పుడు ముక్క అన్నిటికీ కూడా ఉప్పు చాలా బాగా పడుతుందండి. అందుకని నేను ముందే వేసుకుంటాను సాల్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి. అది అయిన తర్వాత మటన్, శుభ్రం చేసుకున్న మటన్ కూడా వేసుకుంటాను. నేను కేజీ మటన్ యూజ్ చేశానండి. కేజీ మటన్కి కూడా 1/2 కేజీ చిక్కుడుకాయలు వేసాను. ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా, బాగా కలిపేసి ఉల్లిపాయలు మొత్తం ఆయిల్ సాల్ట్ అంతా కలిగినట్టు కలిపేసుకొని మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ మటన్కున్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసుకొని, ఇప్పుడు వాటర్ ఉండదు కదండి, ఇప్పుడు వాటర్ లేదు. ఇందులోని మనం ఏం చేయాలంటే తయారు చేసుకున్న మసాలాలన్నీ కూడా నేను రుబ్బి తయారు చేసి ఉంచుకున్నానండి. ఆ మసాలా ముద్ద వేస్తున్నాను. మసాలా చేసే విధానము మీదైనా వస్తుంది చూడండి. నెక్స్ట్ కారం కూడా, దానికి సరిపడినంత కారం, కేజీ మాంసానికి సరిపడినంత కారం, ఒక 3 స్పూన్లు, మా స్పూన్ సైజు పెట్టి 3 స్పూన్లు అండి. ఈ కారం మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. ఇంట్లో తయారు చేసుకున్న కారం, అందువల్ల మసాలా కారం ఇది, అదే వేస్తున్నాను నేను. చాలా రుచిగా ఉంటుందండి, ఏ కర్రీలో కూడా వేసినాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం అసలు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. దగ్గరికి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయింది. కారం మసాలా కూడా ముక్కలుగా బాగా ఇంకిందండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందామండి. శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకొని చక్కగా కలుపుకుందాం. కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసి కలుపుకుందామండి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకుందాము. ఎక్కువ వాటర్ వేసిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రై అయినప్పుడే సగం ఉడికిపోతుంది. అందులో చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఆ వాటర్తో సగం ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం మన గ్రేవీకి అవసరమైనంత వాటర్ వేసుకొని మిగిలిన కర్రీ కూడా ఉడుకోవచ్చు. ఎలా ఉందో చూద్దాం. కర్రీ చాలా వరకు ఉడికిపోయిందండి. ఒకసారి మళ్ళీ మూత పెడదాం. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఒకసారి కలిపేసి టమాటీలు వేసుకుందాం. నేను 2 టమాటీలు కోసుకున్నానండి, కొంచెం మీడియం సైజు ఉన్నవి. వేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. టమాటీలు ఎప్పుడు కూడా వేసిన వెంటనే కలపకూడదండి. కలిపామంటే ఆ ముక్క సరిగా ఉడకదు. ఇప్పుడు ఏం చేయాలంటే టమాటీ ముక్కలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు, 1 నిమిషం కానీ మూత పెట్టేసుకొని ఆవిరికి మగ్గిన తర్వాత మనం అప్పుడు కలిపి చూస్తే చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు చూడండి కర్రీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చాలా బాగా ఉడికిపోయింది కర్రీ. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.